అందరికి వందనాలండి. బాగున్నారని నేను నమ్ముతున్నాను. నేనైతే విశ్వస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ర మహాతండ్రి, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త యేసయ్య, నాయన కొందనాలు తండ్రి. నీకు వేలాది కోట్ల వందనాలు, సుతలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా యేసయ్య తండ్రి, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడా నా నామను స్తుతిస్తారో వారి మధ్యన ఉంటానన్న దేవా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త యేసయ్యని కొందనాలు తండ్రి. ప్రభువా తండ్రి, మీరే నాలో ఉండి వాక్యం తండ్రి. ప్రభువా తండ్రి, మీరే నాలో ఉండి మాట్లాడండి ప్రభు. మాట్లాడేది నేను కాదు, మాట్లాడేది మీరే నాలో ఉండి మాట్లాడండి ప్రభా. తండ్రి, విన్నవారందరూ కూడా వాక్యాన్ని దృష్టికి ఎత్తుకుపోకుండా హృదయాల్లో నూరంతలుగా ఫలించే వాక్యాన్ని దయచేయమని యేసునామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరొకసారి వందనాలండి. ఈరోజు అంశం ఏంటంటే, దేవుని ఆత్మ మన పక్షమున విజ్ఞాపన చేస్తాడు అని చెప్పాలని ఎంతో ఆశపడుతున్నాను. రోమా అధ్యాయం 8వ అధ్యాయం రోమా 8వ అధ్యాయం 26వ వచనం చదువుకున్నాం. 26వ వచనం. అటువలనే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ, ఉచ్చరింప సౌఖ్యం కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. మన బలహీనతలను బట్టి మన దేవునికి తెలుసు. అయితే మన బలహీనతల్లో మనం ఎన్నో మార్లు బలహీనతల్లోకి మనం వెళ్ళే వారంగా ఉంటాం. మన బలహీనతల్లో మనం వెళ్ళే వారంగా ఉంటాం. కాబట్టి మనం ప్రార్థన చేయుచున్నప్పుడు ఆ ఆత్మే తానే యుక్తముగా తానే మన పక్షముగా ఉండి ప్రార్థన చేస్తాడు. మన బలహీనతలను బట్టి మనం ఒప్పుకోకుండా ఉండొచ్చు. కానీ తానే ఆ ఆత్మ మూలుగులతో మనకు ఎలాగ ప్రార్థన చేయాలో నేర్పిస్తాడు. ఆయనే మన పక్షముగా ఉండి, పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షముగా ఉండి ఉచ్చరింపగాని సౌఖ్యములతో మన కోసం విజ్ఞాపన చేయుచున్నాడు. మన దేవుడు ఒప్పిస్తాడు. ఎలాగ ప్రార్థన చేయాలో మనకు తెలియదు. మనం ప్రార్థన చేయుచున్నప్పుడు మనం చేస్తూ ఉంటాం. కానీ ఆ ప్రార్థనలో మన బలహీనతలను అన్నిటిని కూడా ఆ ఆత్మ ఒప్పిస్తాడు. అది అలా జరిగింది, ఇది ఇలా జరిగింది, నువ్వు మాట్లాడావు, చూడకూడని చూసావు, వినకూడని విన్నావు, నువ్వు బలహీనతల్లో ఉన్నావు అని ఆయన ఆత్మ మూలుగులతో పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పిస్తాడు. తర్వాత 27వ వచనం. మరియు హృదయములను పరిశోధించేవాడు ఆత్మ యొక్క మనిషి ఏదో ఎరుగును. ఏలైనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. మన కోసం విజ్ఞాపన చేయుచున్నాడు. తండ్రికి విజ్ఞాపన చేయుచున్నాడు. ప్రభువా అయ్యా, తెలియక చేశారయ్యా, క్షమించయ్యా అని మన కోసము విజ్ఞాపన చేయుచున్నాడు. అయితే మనం ప్రార్థన చేయుచున్నప్పుడు ఆ ఆత్మే తానే యుక్తముగా గొప్ప మూలుగులతో మన పక్షముగా ఉండి మన దేవునికి విజ్ఞాపన చేయుచున్నాడు. అయితే మన పక్షమున ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. అయితే మన పక్షమున ఉన్నది పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నవాడు. పరిశుద్ధాత్మను ఉంచాడు కాబట్టి మన కోసం విజ్ఞాపన చేయుచున్నాడు. 28వ వచనం. దేవుని ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుతున్నదని ఎరుగుదుము. ఆయనను ప్రేమించే వారికి ఏది కూడా వదువు ఉండదు. అయితే మన బలహీనతలను బట్టి ఎన్నో మార్లు
మనం ఎన్నో మార్లు మన బలహీనతలను బట్టి మనం ప్రార్థన దగ్గరికి వెళ్ళే వారంగా ఉండం. ప్రార్థన చేయలేము. మన బలహీనతలను బట్టి మనం ఎన్నో మార్లు దారి తప్పిపోతూ ఉంటాం. లోకంలో పడిపోయే వారంగా ఉంటాం. మనం ఎన్నో మార్లు ఆయన మాట వినకుండా ఉండేవారంగా ఉంటాం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రార్థన దగ్గరికి తీసుకువెళ్తాడు. ప్రార్థన దగ్గరికి తీసుకువెళ్ళి మన పక్షముగా ఉండి మూలుగులతో మన పక్షమున ప్రార్థన చేయించేవాడుగా ఉంటాడు. ప్రార్థన చేయించి గొప్ప మూలుగులతో మన పక్షము ఉండి విజ్ఞాపన చేసేవాడు. విజ్ఞాపన చేస్తాడు. మన పక్షమున ఉంటాడు మన దేవుడు పక్షమునుగా ఉంటాడు. మన పక్షమున ఉండి ప్రార్థన నేర్పిస్తాడు. గొప్ప మూలుగులతో మన పక్షమున ఉండి మన కోసం ప్రార్థన చేస్తాడు. శిశువులు అడుగుతారు కదా, అయ్యా తండ్రి, ప్రార్థన చేయటం మాకు నేర్పించు ప్రభువా అని అడుగుతారు. శిశువులే అడుగుతారు. మత్తయి సువార్తలో ఉంది. అప్పుడు తండ్రి ఏమంటాడు? పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము ప్రకారము నెరవేరినట్లు భూమి యందు నెరవేరునుగాక, మనదైన మాకు దయచేయము అని ఆయన ప్రార్థన చేపిస్తాడు. ప్రార్థన నేర్పిస్తాడు. అయితే మనము కూడా ప్రార్థన చేసేటప్పుడు మనం ఏమి చేయాలో ఆయనే నేర్పిస్తాడు. మనం ప్రార్థనలోకి వెళ్ళిన తర్వాత ఆయనకి ప్రార్థన ఎలా చేయాలో గొప్ప మూలుగులతో కన్నీటితో మనము ప్రార్థన చేసేవారంగా పరిశుద్ధాత్మ దేవుడే ప్రార్థన చేసి విజ్ఞాపన చేసేవాడుగా ఉంటాడు. మనం లోకములో పడిపోయేవారంగా ఉంటాం. ప్రార్థన చేయలేము. మన బలహీనతలను బట్టి మనం ఎన్నో మార్లు దారి తప్పిపోయేవారంగా ఉంటాం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు లోపల ఉండి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రార్థన నేర్పించేవాడుగా ఉంటాడు. ప్రార్థన చెయ్యి, దేవునికి ప్రార్థన చెయ్యి అని ఆయన చెప్తూ ఉంటాడు. కానీ సాతానుడు ఉన్నాడు. మనల్ని ఎన్నో బలహీనతల్లోకి మనల్ని తీసుకువెళ్ళేవాడుగా ఉంటాడు. ఆ బలహీనతలను బట్టి మనం ప్రార్థన దగ్గరికి తీసుకువెళ్ళలేడు సాతానుడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మన కోసం జ్ఞాపన చేసేవాడుగా ఉంటాడు. ప్రభువా, క్షమించు ప్రభువా, అయ్యా తెలిసి తెలియక చేశాడయ్యా, తెలిసి తెలియక చేశాడు ప్రభువా అని మన కోసము జ్ఞాపన చేసేవాడుగా ఉంటాడు. అయితే సాతానుడు ఎన్నో విధాలుగా ఆ బలహీనతల్లోనే ఉండేవారుగా చేస్తాడు. ఆ బలహీనతల్లోనే మనల్ని ఉండేవాడుగా చేస్తాడు సాతానుడు. ఎన్నో విధాలుగా మనల్ని ప్రార్థన చేయనీడు సాతానుడు. కానీ మన కోసము పరిశుద్ధాత్మ దేవుడు మన కోసం విజ్ఞాపన చేసేవాడుగా ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలోనే ఉంటాడు. మన బలహీనతలను బట్టి పరిశుద్ధాత్మ దేవుడిని మనం ఎన్నో మార్లు దుఃఖపరిచేవారంగా ఉంటాం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. మన కోసం విజ్ఞాపన చేస్తాడు. ప్రార్థనలు మనము ఎలా చేయాలో మనకు తెలియదు. అదే అంటున్నాడు శుద్ధం. అటువలన ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా మనకు యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింపు సౌఖ్యం కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేయుచున్నాడు. మన పక్షముగా ఉండి విజ్ఞాపన చేయుచున్నాడు. హృదయమును పరిశోధించేవాడు ఆత్మ యొక్క మనిషి ఏదో ఎరుగును. ఏలైనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల వరకు విజ్ఞాపన చేయుచున్నాడు. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తం సమకూడి జరుగుతున్నదని ఎరుగుదము. ఆత్మ తానే మనలో ఉండి పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. మనకు ప్రార్థన ఎలా
చేయాలో ఆయన నేర్పిస్తాడు. మూలుగులతో కన్నీరుతో మనకు ప్రార్థన చేయించేవాడుగా ఉంటాడు. అయితే మన పక్షమున ఉన్నాడు మన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి నేర్పిస్తాడు. మన బలహీనతలను ఒప్పిస్తాడు. మన బలహీనతలన్నిటిని కూడా ఆయనే ఒప్పిస్తాడు. ఆయనే ఒప్పిస్తాడు. ఆయన ఆత్మ మనలో ఉన్నది. దేవుని ఆత్మ జ్ఞాపన చేయుచున్నాడు. అయితే మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసేవారుగా ఉంటారు. కానీ మన బలహీనతల్లోనే కానీ సాతానుడు ఏం చేస్తాడంటే మన బలహీనతల్లోనే నువ్వు అది చేసావు కదా, నువ్వు ఇది చేసావు కదా, నువ్వు అలా మాట్లాడావు కదా, నువ్వు ఇలా మాట్లాడావు కదా, నువ్వు దేవుని దగ్గరికి ఎలా వెళ్ళబుద్ధి అవుతుంది, నీ దేవునికి ఎలా ప్రార్థన చేయబుద్ధి అవుతుంది, నీ దేవుడు నిన్ను క్షమించడు, నువ్వు మాట్లాడావు కదా, నువ్వు వెళ్ళకూడని చోటకు కూడా నువ్వు వెళ్ళావు కదా, ఎన్నో మార్లు నువ్వు అబద్ధాలు చెప్పావు కదా, నువ్వు ఎన్నో మార్లు నువ్వు అది చేసావు కదా, ఇది చేసావు కదా అని సాతానుడు ఎన్నో విధాలుగా వాడు తలంపుల ద్వారా, ఆలోచనల ద్వారా వాడు ఎన్నో మార్లు సాతానుడు ఎన్నో విధాలుగా మాట్లాడతాడు. ప్రార్థన చేసేవాడిగా ఉన్నాడు. నువ్వు తప్పు చేసావు, నువ్వేం ముఖం పెట్టుకొని నువ్వు దేవునికి ఎద్దుకు వస్తున్నావు, నీకు అసలు సిగ్గుందా అని ఎన్నో మార్లు సాతానుగాడు ఎన్నో విధాలుగా వాడు అంటా ఉంటాడు. తలంపుల ద్వారా మనం ప్రార్థన చేసేవాడుగా ఉన్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే పరిశుద్ధ ఆత్మ దేవుడే మన పక్షముగా ఉండి విజ్ఞాపన చేయుచున్నాడు అని ఉన్నది. అయితే మనం ఎన్నో బలహీనతల్లో ఉన్నా సరే వాటిని అన్నిటిని కూడా ఒప్పిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పిస్తాడు. నువ్వు ఏ బలహీనతల్లో పడిపోయామేమో, నువ్వు లోకంలో పడిపోయామేమో, క్షమించు ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా, తెలియక చేశాను ప్రభువా, తెలియక మాట్లాడాను ప్రభువా, అయ్యా ప్రభువా నన్ను క్షమించు ప్రభువా అని పరిశుద్ధాత్మ దేవుడు మన కోసము విజ్ఞాపన చేసేవాడుగా ఉంటాడు. కానీ సాతానుడు వాడు ఒక దొంగ, వాడు మాట అస్సలు వినపాకండి. దేవుడు క్షమిస్తాడు. మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు, విలువైన రక్తాన్ని చిందించాడు. చివరి రక్తపు బొట్టు వరకు కూడా ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు. రక్తం పోతున్నా సరే మన కోసము ప్రాణం పెట్టాడు. మనల్ని ప్రేమిస్తున్నాడు. కానీ సాతానుడు ఏం చెబుతాడు, నీ దేవుడు ప్రేమించట్లేదు, నీ దేవుడు నిన్ను క్షమించడో, నువ్వు తప్పులు చేశావు, నువ్వు పాపం చేశావు, నువ్వు ఆ పాపంలోనే ఉండు, నువ్వు ఆ బలహీనతల్లోనే ఉండు అని మనల్ని ఎన్నో మార్లు వాడు దారికి తీసుకువెళ్ళి వాడు పాపాలలోనే జూడుకునేలా చేస్తాడు. వాడు పాపంలోనే ఉంటూ పాపంలోనే మనం బతికించేవాడిగా ఉంటాడు. పాపాలు చేపిస్తూ మనల్ని దేవుని యొద్దకు రాకుండా ప్రార్థన చేయనీయకుండా ఆ సాతానుడు ఎన్నో మార్లు వాడి పాపంలో వాడు చేపిస్తూ నరకానికి తీసుకువెళ్ళేవాడుగా ఉంటాడు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి ప్రార్థన చేపిస్తాడు, విజ్ఞాపన చేపిస్తాడు. తండ్రి ప్రభువా క్షమించు ప్రభువా, తెలియక చేశాను ప్రభువా అని ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పిస్తాడు. గొప్ప మూలుగులతో కన్నీటితో క్షమించు ప్రభువా, తెలియక చేశాను ప్రభువా అని పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి గొప్ప మూలుగులతో విజ్ఞాపన చేపిస్తాడు మనలో. కానీ సాతానుడు ఆ ప్రార్థన దగ్గరికి రానిచ్చేవాడుగా ఉన్నాడు. కానీ దేవుని యొద్దకు మనం రావాలి. ఇప్పుడు వరకు కూడా బలహీనతల్లో ఉండి దేవుని యొద్దకు వెళ్ళట్లేదా? పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఒప్పిస్తాడు. ప్రార్థన చేయి. నువ్వు ఎలా ప్రార్థన చేయాలో నీకు నేర్పిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడే నీలో ఉండి నేర్పిస్తాడు, తండ్రికి విజ్ఞాపన చేస్తాడు. కానీ ఇప్పుడు వరకు కూడా నువ్వు బలహీనతల్లో ఉండి దేవుని యొద్దకు వెళ్ళట్లేదేమో, ఇప్పటి నుంచైనా దేవుని యొద్దకు వెళ్ళండి. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మన కోసం విజ్ఞాపన చేస్తాడు. మనల్ని ఒప్పిస్తాడు, గొప్ప మూలుగులతో ఒప్పిస్తాడు. ఇప్పటి వరకు కూడా
నేను అది చేశాను, ఇది చేశాను, ఆ పాపం చేశానని దేవుని యొద్దకు వెళ్ళలేదేమో, ఇప్పటి నుంచైనా దేవుని యొద్దకు వెళ్ళండి. దేవుడు క్షమిస్తాడు. దేవుడు ప్రేమిస్తున్నాడు మనల్ని. దేవుడు ప్రేమించేవాడు. దేవుడు మనల్ని ఎడబాపువాడు కాడు. ఆయన ఎడబాపు దేవుడు కాదు. మనల్ని ప్రేమించేవాడు. మనల్ని ప్రేమించేవాడు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన క్షమిస్తాడు. మన పాపలను క్షమించి మనల్ని ఆయన పరలోక రాజ్యానికి ఆయన వారసులుగా మనల్ని తీసుకునేవాడుగా ఉన్నాడు. అయితే సాతాను మాట అస్సలు వినొద్దు. సాతాను సారం అస్సలు వినకాకండి. దేవుడు ప్రేమిస్తున్నాడు. నువ్వు అది చేసావు, ఇది చేసావు అని సాతానుడు ఎన్నో విధాలుగా అన్నా సరే వాడి మాట అస్సలు వినకుండా మనం ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అవన్నీ కూడా ఒప్పించి విజ్ఞాపన చేపించేవాడుగా ఉంటాడు. అలాగే దేవుని యొద్దకు రండి. దేవుని యొద్దకు వచ్చి ఆయన్ని అడగండి. గొప్ప మూలుగులతో ప్రార్థన చేపించేవాడుగా ఉంటాడు. ప్రార్థన చేపించేవాడుగా మార్మోన్స్ పొందండి. ప్రతి ఒక్క పాపాన్ని ఒప్పుకోండి. ప్రతి ఒక్క పాపాన్ని కూడా ఒప్పుకోండి. దేవుడు క్షమిస్తాడు. మార్మోన్స్ పొందండి. రక్షణ తీసుకోండి. ఆయన పరలోక రాజ్యానికి మనమందరం కూడా వారసులంగా మనం ఉందాం. పరిశుద్ధాత్మ దేవుడు మన కోసం విజ్ఞాపన చేస్తాడు. గొప్ప మూలుగులతో తానే పరిశుద్ధాత్మ దేవుడు విజ్ఞాపన చేస్తాడు. మూలుగులతో ప్రార్థన చేపిస్తాడు. అలాగే ఈ వాక్యం దేవుడు దీవించునుగాక. మీ హృదయాల్లో నూరంతలుగా ఫలించునుగాక. ఆమేన్. అలాగే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రిప్షన్ చేయండి. సబ్స్క్రిప్షన్ చేయని వారు సబ్స్క్రిప్షన్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. కనీసం ఒక 10 మంది కన్నా షేర్ చేయండి. అలాగే ఈ వాక్యం మీ హృదయాల్లో నూరంతలుగా ఫలించునుగాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.